జంతు ప్రేమికులు పెట్ డాగ్స్ను పెంచుకుంటారు. వాటిని ఇంట్లో వ్యక్తిలా భావిస్తుంటారు. వాటి ఆలనా పాలన చూసుకుంటారు. పెంపుడు కుక్కల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. పెట్ డాగ్స్కు జబ్బు చేస్తే హాస్పిటల్కు తీసుకువెళ్ళి వైద్యం కూడా చేయిస్తూ ఉంటారు. పెంపుడు కుక్కలకు ఏ చిన్న ప్రమాదం జరిగినా అస్సలు తట్టుకోలేరు. అయితే ఇటీవలి కాలంలో పెంపుడు కుక్కల వల్ల వాటి యజమానులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పెంపుడు కుక్కలను బయటికి తీసుకెళ్లినప్పుడు బాటసారులపై దాడి చేయడం వల్ల గాయాల పాలవుతున్నారు. పలువురు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. పెంపుడు కుక్కల యజమానులు వాటి వివరాలను నమోదు చేసుకోవాలని మై జీహెచ్ఎంసీ మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు పెట్ డాగ్స్ యజమానులకు మరో ఝులకిచ్చింది జీహెచ్ఎంసీ. మీ ఇంట్లో కుక్క ఉన్నట్లయితే ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. లేదంటే మీకు భారీ జరిమానా తప్పదు. అసలు ఫైన్ ఎందుకు విధిస్తారు? ఏ కారణం చేత ఫైన్ పడుతుంది అని ఆలోచిస్తున్నారా? అసలు విషయం ఏంటంటే, పెంపుడు కుక్కలను ఉదయం సాయంత్రం బయటికి తీసుకువెళ్తూ ఉంటారు. ఆ సమయాల్లో పెట్ డాగ్స్ బహిరంగ మల విసర్జన చేస్తుంటాయి. అలా వీధుల్లో 2-3 రౌండ్ల తర్వాత కుక్కలు మల విసర్జన పూర్తి చేస్తాయి. ఇలా చేయడం వల్ల ఆయా పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతాయి. ఇది తెలిసి కూడా కొందరు యజమానులు అవేవీ పట్టకుండా తమ పెంపుడు కుక్కలను మల విసర్జన కోసం బయటికి తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ నుంచి పెంపుడు కుక్కలు అలా బయట మల విసర్జన చేస్తే వాటి యజమానులు ఫైన్ కట్టాల్సిందే. ఈ మేరకు మున్సిపల్ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ శ్రీదేవి జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లకు సైతం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం హైదరాబాద్లో పెంపుడు కుక్క వీధిలో మల విసర్జన చేస్తే దాని యజమానికి మున్సిపల్ అధికారులు ₹1000 వరకు ఫైన్ విధించనున్నారు. ఈ ఫైన్ ఒకే రకంగా కాకుండా ఆయా మున్సిపాలిటీలను బట్టి మారుతూ ఉంటుంది. ఎవరైనా తమ పెంపుడు కుక్కలను నిర్లక్ష్యంగా రోడ్ల మీద వదిలేస్తే, అవి ఎక్కడ మల విసర్జన చేస్తే వాటి యజమానులే ఆ మలాన్ని తొలగించి ఆ పరిసరాలను శుభ్రం చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే వారికి మున్సిపల్ శాఖ ₹1000 ఫైన్ విధించనుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని పెంపుడు కుక్కల యజమానులు జాగ్రత్తగా ఉండాలని మున్సిపల్ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరి పెంపుడు కుక్కలు బహిరంగ మల విసర్జన చేస్తే ఫైన్ విధిస్తారన్న ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.